పెదాలతో పదాలు ఉచ్చరించేస్తే జరిగేది స్తుతి కాదు. పదిలంగా పరిపూర్ణమైన ప్రేమను హృదయంలో దాచుకుని నిండైన మనసుతో పరులకు చేసే సేవే నిజమైన స్తుతి. అలాంటి నిర్మలమైన హృదయంతో నిత్యం పేదల సేవలో తరిస్తూ అమ్మ ప్రేమకు ప్రతిరూపమే నిలుస్తున్నారు హెల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి, మానవతావాది శ్రీమతి కాకుమాను మెర్సీ జ్యోతి గారు. సేవ చేయాలంటే కావాల్సింది డబ్బు కాదు, స్వచ్ఛమైన మనసు అంటారు ఆమె. జీవితం అంటే జీవించడం మాత్రమే కాదు, ఎదుటివారి హృదయంలో స్థానం సంపాదించుకున్నప్పుడే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది. విజయవాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పోలంకి తాతారావు గారు జ్ఞానామణి పుణ్య దంపతులకు మెర్సీ జ్యోతి గారు జన్మించారు. ఆమె విద్యాభ్యాసమంతా విజయవాడలోనే కొనసాగింది. ఆమెకు 4 తమ్ముళ్లు జోజు కుమార్, సర్వేశ్వర కుమార్, జగదీష్ కుమార్, మృత్యుంజయ కుమార్లతో పాటు సోదరి అవ్వారి సంగీత ఉన్నారు. జ్యోతి గారి పేరిట తండ్రి తాతారావు గారు విజయవాడ కేంద్రంగా ఐరన్ ఇండస్ట్రీస్ నెలకొల్పి ఆనాటి ఆంధ్ర రాష్ట్రమంతటా నేటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో తిరుగులేని వ్యాపారవేత్తగా కీర్తి గడించారు. కుటుంబ బంధాలకు అద్దం పడుతూ అత్తింటి వారితో పాటు పుట్టింటి వారిని సైతం ఆర్థికంగా బలోపేతం చేసిన మహోన్నత సేవకులు శ్రీ తాతారావు గారి దంపతులు. బడుగు బలహీన వర్గాలకు తల్లిదండ్రులు అందించిన సేవలే మెర్సీ జ్యోతి గారిపై చిన్ననాటి నుంచి ప్రభావం చూపాయి. సంపాదనలో కొంత భాగాన్ని పేదల కోసం వెచ్చిస్తూ తాతారావు గారు, జ్ఞానామణి గారు ఎంతో ఉన్నత భావాలతో పిల్లలను పెంచారు. మెర్సీ జ్యోతి గారి నేటి ఈ నిస్వార్థమైన సేవల వెనుక తల్లిదండ్రుల ఆదర్శ భావాలే నిలిచి ఉన్నాయి. మెర్సీ జ్యోతి గారికి కుమారుడు ప్రవీణ్ కుమార్, కుమార్తెలు పి మేరీ ఉషారాణి, ఏ కళ్యాణి సంతానం. ఎవరికి ఏ కష్టం కలిగినా నేనున్నాను అండగా అంటూ కొండంత భరోసాను కలిగించి అమ్మలాగా అక్కలాగా అక్కున చేర్చుకుంటారు ఆమె. గతంలో నిర్మలా మహిళా పరపతి సంఘంలో ఉప్పరపల్లి శాఖ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ సంస్థ ఫౌండర్ చైర్మన్ నిర్మలా మహేష్ గారికి అన్ని విధాలా తోడుగా ఉంటూ సంస్థ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఏ పదవిలో తానున్నా ఆ పదవికి వన్నె తీసుకువస్తారు మెర్సీ జ్యోతి గారు. బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలిగా, పద్మశాలి సంక్షేమ సంఘం నాయకురాలిగా రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవుల్లో పనిచేసి రియల్ లీడర్ అనిపించుకున్నారు. తల్లిదండ్రుల స్ఫూర్తితో పాటు ముద్దుల మనవరాలి పేరును కూడా కలిపి హెల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి అనతి కాలంలోనే సేవా రంగాన తిరుగులేని రారాణిగా వెలుగొందుతున్నారు. తనతో పాటు ఎంతో మంది సామాజిక సేవకులకు అక్కలా అండగా నిలుస్తూ ఆత్మీయతను పంచుతున్నారు. కుమారుడు, కుమార్తెలు, అల్లులతో పాటు మనవలు, మనవరాండ్ల సంపూర్ణ సహకారంతో విజయ పదాన దూసుకుపోతున్నారు ఆమె. 2 తెలుగు రాష్ట్రాలలోనూ అనేక ప్రాంతాల్లో పేదల ఆకలి తీరుస్తూ మాతృ ప్రేమకు అర్థం చెబుతున్నారు. బడుగు బలహీన వర్గాల వారికి దుస్తులు పంపిణీ చేసి వారి బాధలను తీరుస్తున్నారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వెళ్లి నిత్యావసర సరుకులు, బియ్యం అందించి మానవత్వాన్ని చాటుతున్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని సైతం అందించి ఆక్కున చేర్చుకుంటున్నారు. వితంతువులు, వికలాంగుల సంక్షేమానికి చేస్తున్న సేవలు అభినందనీయం. ఇలా ఒక్కటేమిటి, అన్ని వర్గాల ప్రజలకు సాయం అందించి నిజమైన సేవకు నిలువెత్తు రూపమై నిలుస్తున్నారు. సేవా రంగాన మెర్సీ జ్యోతి గారు అందిస్తున్న స్వచ్ఛమైన సేవలకు అచ్చంగా పలు సంస్థలు అవార్డులను అందించి ఘనంగా సత్కరిస్తున్నాయి. ఆమెను వందలాది అవార్డులు వరించగా వాటిలో ప్రధానంగా స్వర్ణనంది, వివేకానంద, గ్లోబల్, నెల్సన్ మండేలా, మదర్ తెరీసా, డాక్టర్ అంబేద్కర్, సేవా జ్యోతి, ఉత్తమ మహిళ, ఉత్తమ సేవా పురస్కారం, వరల్డ్ బెస్ట్ మదర్, ఆత్మీయ హస్తం, ఆదర్శ కిరణం, ఇంటర్నేషనల్ గ్లోరీ అవార్డు, హోలీ ప్రిన్స్ అవార్డులతో పాటు అనేక అవార్డులు ఆమె ఖాతాలో నిలిచాయి. అంతేకాకుండా పలు అవార్డు వేడుకలకు ముఖ్య అతిథిగా, ఆత్మీయ అతిథిగా విచ్చేయడంతో పాటు వాటి విజయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా మెర్సీ జ్యోతి గారు ఎంతో మంది సమాజ సేవకులను గుర్తించి వారికి మే 28, 2023న హైదరాబాద్ త్యాగరాయ గానసభ వేదికపై గౌరవ డాక్టరేట్తో ఘనంగా సత్కరించేందుకు సిద్ధం కావడం ఆమె సేవా నిరతికి నిదర్శనం. మానవత్వం పరిమళించే మంచి మనసున్న మనిషి
శ్రీమతి కాకుమాను మెర్సీ జ్యోతి గారి పుట్టినరోజు నేడు. స్వచ్ఛమైన చిరునవ్వుతో అందరినీ ప్రేమపూర్వకంగా పలకరించే అమృతమూర్తి మెర్సీ జ్యోతి గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ శతవసంతాలు ఇలాంటి వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మనమందరం ఆశిద్దాం, మనసారా ఆశీర్వదిద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ మెర్సీ జ్యోతి గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే.